ఈశాన్య ప్రాంతంలో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో మృతుల సంఖ్య 43కు చేరింది. ఈశాన్యంలోని అనేక ప్రాంతాల్లోని అనేక రాష్ట్రాల్లో 6 లక్షల మంది వరదలకు ప్రభావితులయ్యారు. కొండ చర్యలు విరిగిపడడంతో అస్సాంలో అత్యధికంగా 11 మంది మరణించగా అరుణాచల్ ప్రదేశ్లో 10 మంది, మేఘాలయలో 6, మిజోరాంలో 5, సిక్కింలో 3, త్రిపురలో 1 మరణించారు. అస్సాంలోని 22 జిల్లాల్లో 5 లక్షలకు పైగా ప్రజలు వరదల బారిన పడ్డారని, మృతుల సంఖ్య 11కు చేరుకుందని అధికారులు తెలిపారు. 15 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లు, రైలు సేవలు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సిక్కింలో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది. 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా 34 మందిని కాపాడారు. 23 మందితో కూడిన NDRF బృందం సిక్కింకు చేరుకుంది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల గల్లంతైన 6 సైనికులను ఆచూకీ తెలుసుకోవడం, అలాగే తాత్కాలిక సమాచార వ్యవస్థ ఏర్పాటు సహా వివిధ రూపాల్లో ఈ దళం చేయూతనందిస్తుంది. భారీ వరదలతో మణిపూర్ గజగజ వణుకుతుంది. భారీ వరదలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. వరదల వల్ల 10,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. 60,000 మంది ప్రభావితమయ్యారు. భారీ వరదలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దాదాపు 3,000 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధానంగా తూర్పు ఇంఫాల్ ప్రాంతంలో వరదలు అధికంగా ఉన్నాయి. ఇక ఈ వరదలో 1 గల్లంతయ్యారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఎడతెరపలేని వానలతో జనజీవనం అస్తవ్యస్తమైన క్రమంలో అస్సాం, సిక్కిం, మణిపూర్ గవర్నర్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.